హలో గాయ్స్, ఇక్కడ మీకు ఒక పిక్ కనిపిస్తుంది. నేను ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఆ పిక్ అనేది బాగానే ఉంది, కానీ జూమ్ చేస్తే మీకు అంతా పిక్సలేట్ అయినట్టు కనిపిస్తుంది. అంటే పిక్ క్లారిటీగా లేదనమాట. సో పిక్ మొత్తం మీరు చూసినట్టయితే క్లారిటీగా లేదు. ఈ క్లారిటీ లేని పిక్ని క్లారిటీగా అంటే ఒక డిఎస్ఎల్ఆర్లు తీసిన విధంగా ఎలా మార్చాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో మీరు రెమినీ అని టైప్ చేయండి. రెమినీ అని టైప్ చేస్తే ఫస్ట్ యాప్ వస్తుంది, రెమినీ ఫోటో ఎన్హాన్సర్ అని. దాన్ని ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఇలా యాప్ ఓపెన్ అవుతుంది. యాప్లో ఓపెన్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్గా ఎన్హాన్స్ అని ఒకటి కనిపిస్తుంది, ఫస్ట్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తేనే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మనం ఏ ఫోటోని అయితే క్లారిటీగా మార్చాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకసారి చూడొచ్చు, నేను ఇప్పుడు కూడా జూమ్ చేస్తున్నాను, ఫోటో క్లారిటీగానే లేదు. సో ఈ ఫోటోని క్లారిటీ చేయడానికి ఇక్కడ కింద రెడ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక యాడ్ వస్తుంది. యాడ్ అయిపోయేదాకా కొంచెం వెయిట్ చేయాలి. సో నేను స్కిప్ చేస్తున్నాను. యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో ప్లే చేస్తాను. చలో, యాడ్ అయిపోయింది. సో మనం మళ్ళీ ఇక్కడ పిక్ ప్రాసెస్ అవుతుంది. సో ప్రాసెస్ అయిపోయింది. మీరు ఇప్పుడు చూడొచ్చు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ లోడ్ అవుతున్నాయి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఇలా కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా. సో బిఫోర్ మనం ఒక్కసారి జూమ్ చేసుకొని తన ఫేస్ అయితే చూస్తే ఇక్కడ మనకు మొత్తం బ్లర్ అయి ఉంది. ఫస్ట్ పిక్ అంటే ఒరిజినల్ పిక్ మొత్తం బ్లర్ అయి ఉంది. ఒక్కసారి ఆఫ్టర్ పిక్ చూడండి. ఎవ్రీ డీటెయిల్ అంటే ఐస్ నుంచి నోస్ నుంచి లిప్స్ అన్నీ ఎవ్రీ డీటెయిల్ క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఒక డిఎస్ఎల్ఆర్లో తీసిన ఫోటోలాగా మొత్తం అది ఎన్హాన్స్ చేసేసింది. సో ఫేస్ ఒకటే కాదు, ఎవ్రీ డీటెయిల్ని ఇది మిస్ చేయదు. మీరు ఒకసారి చూడొచ్చు, కింద బాడీ పార్ట్స్ కూడా ఎవ్రీ డీటెయిల్ అనేది క్లియర్గా వస్తుంది. అంటే ఫోటో క్లారిటీగా తీసినట్టు వస్తుంది. సో ఏ డీటెయిల్స్ని మిస్ చేయదు, ప్రతి డీటెయిల్ని మనకు క్లారిటీగా చూపిస్తుంది ఈ ఫోటోలో. సో మీరు చూడొచ్చు బిఫోర్ ఆఫ్టర్. మీరు ఈ పిక్ని సేవ్ చేయడానికి రైట్ సైడ్ టాప్లో డౌన్ యారో బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే ఒక చిన్న యాడ్ వచ్చి ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు, ఫోటో అనేది సేవ్ అయిపోయింది. నేను ఒకసారి మీకు చూపిస్తాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్. సో బిఫోర్ పిక్ ఇలా ఉంది, ఆఫ్టర్ పిక్ ఇలా ఉంది.